హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈరోజు మన బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈరోజు జరిగిన కొన్ని ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. మరెందుకు కలిసా లెట్స్ స్టార్ట్ ది ప్రోగ్రామ్. ముందుగా అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం గురించి చెప్పుకుందాం. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా నేడు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో మొట్టమొదటిసారిగా ఇంటర్నేషనల్ మ్యూజియం ఎక్స్పో నిర్వహిస్తున్నాం. పురాతన వస్తువులు యాంటిక్విస్ట్ను సంరక్షించడం, వారసత్వ సంపదకు సరైన గుర్తింపు, ప్రచారం, అందుకు మ్యూజియంల సంపూర్ణ కన్జర్వేషన్ కోసం సమగ్రంగా క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించే మొట్టమొదటి సమావేశం ఇదే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భిన్న నాగరికతలలో చాలా కనుమరుగైపోయాయి, కానీ నాటి నుంచి నేటి వరకు కొనసాగుతున్న చాలా తక్కువ నాగరికతల్లో భారతదేశం ఒకటి. అలాంటి భవ్యమైన మన చరిత్రను, నాగరిక విలువలను, మన కళలు, సంస్కృతిని, వారసత్వాన్ని మ్యూజియంలు ప్రతిబింబిస్తున్నాయి. మ్యూజియంలు నిర్జీవ వస్తువులు సంగ్రహాలయాలు మాత్రమే కాదు, మన చరిత్రను, మన పూర్వీకులు దైనందిన జీవన విధానాన్ని మరోసారి మన కళ్ళ ముందు ఆవిష్కరించే సాంస్కృతిక కేంద్రాలు. మన పండుగలు, తినే తిండి, నృత్యాలు, సంగీతం ఇవన్నీ మన నాగరిక విలువలను ప్రతిబింబిస్తాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని పురాతన వస్తువులు, కళాఖండాలను నిర్వహించే పద్ధతిని సమతుల్యం చేస్తూ నాటి పరిస్థితులు అర్థమయ్యేలా మ్యూజియంలో నిర్వహణ జరగాలి. మ్యూజియం కేంద్రిత వ్యవస్థ నుంచి గత 9 ఏళ్లుగా మన వైభవోపేతమై చరిత్రను ప్రతిబింబించే యాక్టివిటీస్, ఆర్టిఫాక్ట్స్ అను తిరిగి మన దేశానికి తీసుకొచ్చే దిశగా గణనీయమైన ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటి వరకు వివిధ దేశాల నుంచి 244 విలువైన పురాతన వస్తువులు, కళాఖండాలు దేశానికి రాగా అందులో 231 కళాఖండాలు 2014 తర్వాత దేశానికి వచ్చినవే. ఇవి కాకుండా మరో 72 యాంటిక్విటీస్ అమెరికా, బ్రిటన్, సింగపూర్, ఆస్ట్రేలియా దేశాల నుంచి భారత్కు తీసుకొచ్చే ప్రయత్నం సాగుతుంది. మన దేవీ దేవతల విగ్రహాలను స్వదేశానికి తీసుకురావడం అనేది మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడమే. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికాస్ భీ ఔర్ విరాసత్ భీ ఆలోచనను ప్రతిబింబిస్తుంది. వివిధ దేశాల నుంచి స్వదేశానికి తీసుకొస్తున్న ఈ విగ్రహాలు, కళాఖండాలను మ్యూజియంలు, వేర్ హౌస్లలో పెట్టడం కంటే అవి ఏ ప్రాంతంను ఉంచైతే దోపిడీ చేయబడ్డాయో అక్కడే పునః ప్రతిష్ఠించే ప్రయత్నం జరుగుతోంది. వారణాసి నుంచి తస్కరించిన అన్నపూర్ణ అమ్మవారి విగ్రహం, తమిళనాడు నుంచి తీసుకువెళ్లిన విగ్రహాలను ఆయా ప్రాంతాలకు తరలించడం ఇందులో ఒక భాగం. హిస్టరీ బిలాంగ్స్ టు బయోగ్రఫీ అనే సిద్ధాంతమే ఈ నిర్ణయం వెనుకన్న ప్రధాన కారణం. పరస్పర సమన్వయంతో అపూర్వ అనుభూతి, మన దగ్గరున్న భిన్న సంస్కృతులు, మతాలు, శాస్త్రపరమైన విజయాలను గుర్తు చేసుకుంటూ మన నాగరికతను ప్రతిబింబించేలా మన దేశంలో 1200కు పైగా మ్యూజియంల నిర్వహణ జరుగుతోంది. ఈ మ్యూజియంలన్నీ ఒక సాంస్కృతిక శాఖ పరిధిలో మాత్రమే లేవు. 40 రైల్వే మ్యూజియంలు, క్రాఫ్ట్స్, టెక్స్టైల్స్ మ్యూజియంలు, డిఫెన్స్ మ్యూజియంలు, మింట్ అంటే నగదు తయారీ మ్యూజియంలు, ఫుడ్ మ్యూజియంలు వంటి వివిధ మ్యూజియంలను ఆయా మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తున్నాయి. అందుకే వాటిని సందర్శించే వారికి అపూర్వమైన అనుభూతిని కలిగించేందుకు వివిధ మంత్రిత్వ శాఖలు సంపూర్ణ సమన్వయంతో పనిచేస్తున్నాయి. ఉదాహరణకు దేశవ్యాప్తంగా 50 సైన్స్ సిటీస్, సైన్స్ సెంటర్లు, సైన్స్ మ్యూజియంలను సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం నిర్వహిస్తోంది. ఈ సంస్థ మ్యూజియంల నిర్వహణ కోసం కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIRలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. శాస్త్ర సాంకేతిక పరమైన అవగాహనను సందర్శకులలో మరి ముఖ్యంగా విద్యార్థుల్లో కల్పించేందుకు ఆ రంగంలోని నిపుణులతో కలిసి అద్భుతంగా తీర్చిదిద్దడం, సరికొత్త సృజనాత్మకమైన ఆలోచనలకు చోటు కల్పించడం దీని ఉద్దేశం.
సందర్శకులకు చక్కటి అనుభూతి కలిగించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అగ్మెంటెడ్ రియాలిటీ వినియోగం మాత్రమే కాకుండా సాంకేతిక ఆవిష్కారాలను కలెక్షన్, వాటి ఆధునీకరణ వంటి వాటికి కూడా ప్రాధాన్యం కల్పిస్తున్నారు. నిరంతరంగా జరుగుతున్న ఈ ప్రక్రియ కారణంగా ఫలితాలు క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనబడుతున్నాయి. ఇటీవలే ప్రారంభమైన ప్రధానమంత్రి సంగ్రహాలయం ఇందుకు ఓ మంచి ఉదాహరణ. బుద్ధిస్ట్ హెరిటేజ్ పై షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసిన తొలి ఆన్లైన్ ఎగ్జిబిషన్ వర్చువల్ మ్యూజియం ద్వారా భారత్తో పాటు కజకిస్తాన్, కిర్జిగిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, రష్యా, పాకిస్తాన్, చైనా దేశాలన్నీ ఏకతాటిపైకి వచ్చి తమ దగ్గరున్న బౌద్ధ కళలు, బౌద్ధ ధర్మ విషయాలను చెప్పబడుతున్న కార్యక్రమాలను ప్రదర్శించాయి. ఇప్పటి వరకు అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి మే 18వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. శివాంగి జోషి భారతీయ నటి. ఆమె ప్రధానంగా హిందీ టెలివిజన్ ధారావాహికలలో పనిచేస్తుంది. ఆమె 2013లో త్రిషా పాత్రలో నటించిన ఖేల్తీ హే జిందగీ ఆంఖ్ మే చోలీతో తన నటన రంగ ప్రవేశం చేసింది. ఆమె ఏ రిష్తా క్యా కెహ్లాతా హేలో నైరా సింఘానియా పాత్రకు ప్రసిద్ధి చెందింది. దీనికి గాను ఆమె అనేక అవార్డులను సైతం అందుకుంది. శివాంగి జోషి మహారాష్ట్రలోని పూణేలో 1998 మే 18న జన్మించింది. శివాంగికి పేరు తెచ్చిపెట్టిన ఇతర పాత్రల్లో బినా హేలో ఆయత్ హైదర్, బేగున్ సరాయ్లో పూనం ఠాకూర్, బాలికా వధు 2లో ఆనంది చతుర్వేది ఉన్నాయి. 2022లో ఆమె ఖత్రోం కే ఖిలాడి 12లో పాల్గొని 12వ స్థానంలో నిలిచింది. 2023 నుండి ఆమె బర్సాతే మౌసమ్ ప్యార్ కాలో ఆరాధనా సాహి ప్లే చేసింది. హర్దన్ హళ్ళి దొడ్గే గౌడ్ దేవగౌడ భారతదేశ రాజకీయ నాయకుడు. అతను 11వ ప్రధానమంత్రిగా పనిచేశాడు. 1996 జూన్ 1 నుండి 1997 ఏప్రిల్ 21 వరకు తన సేవలు అందించారు. అంతకుముందు అతను 1994 నుండి 1996 వరకు కర్ణాటక రాష్ట్రానికి 14వ ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అతను 16వ లోక్సభ కర్ణాటక రాష్ట్రంలోని హసన్ లోక్సభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. అతను జనతాదళ్ సెక్యులర్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు. అతను 1933 మే 18న మైసూరు రాజ్యంలో హోలే నర్సాపూర్ తాలూకాలోని హార్దన్ హాళి గ్రామంలో జన్మించాడు. గౌడ 1953లో భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి అందులో సభ్యునిగా 1962 వరకు ఉన్నాడు. ఈ సమయంలో అతను హోలే నర్సీపూర్లోని ఆంజనేయ కోఆపరేటివ్ సొసైటీకి అధ్యక్షునిగా ఉన్నాడు. తర్వాత అతను హోలే నర్సాపూర్ తాలూకా డెవలప్మెంట్ బోర్డు సభ్యునిగా ఉన్నాడు. జైన్ ఇమాన్ ప్రధానంగా హిందీ టెలివిజన్లో పనిచేసే భారతీయ నటుడు. స్టార్ ప్లస్ షో నామ్ కరణ్తో నీల్ ఖన్నా పాత్ర మరియు జీటీవీలోని తాషన్ ఏ ఇష్క్లో యువరాజ్ పాత్రకు పోషించాడు ద్వారా అతను బాగా ప్రసిద్ధి చెందాడు. ఇది అతనికి ప్రతికూల పాత్రలో ఉత్తమ నటుడిగా బంగారు అవార్డులను సంపాదించి పెట్టింది. ఫనా ఇష్క్ మే మర్జావాలో అగస్మే రాయ్ చంద్ పాత్రకు కూడా అతను ప్రసిద్ధి చెందాడు. 2019లో కలర్స్ టీవీలోని స్టంట్ ఆధారిత రియాలిటీ షో ఖత్రోం కే ఖిలాడిలో 9థ్లో పాల్గొన్నాడు. సయ్యద్ జైన్ ఇమాన్ మే 18, 1988న ఢిల్లీలో జన్మించారు. ప్రయాగ్ రోజ్ మార్టిన్ ప్రధానంగా మలయాళ చిత్రసీమలో పనిచేసే భారతీయ నటి. ప్రయాగ్ రోజ్ మార్టిన్ 1995 మే 18 కోచి, కేరళలో జన్మించారు. దర్శకుడు మిస్కిన్ పిసాన్ తన మొదటి ప్రధాన పాత్ర కోసం ప్రయాగ్ మార్టిన్ను ఎంపిక చేశాడు. 2016లో ఆమె ఉన్ని ముకుందన్ సరసన ఓరు మురై వందు పార్దై చిత్రంలో పార్వతిగా తన 2వ ప్రధాన పాత్రను పోషించింది. ఈ చిత్రానికి మలయాళ సినిమా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. అదే సంవత్సరంలో సిద్దిక్ రూపొందించిన ఫిక్రీ సినిమాలో మడోనా సెబాస్టియన్ స్థానంలో ఆమె నటించింది. రాజకీయ థ్రిల్లర్ రామ్లీల చిత్రంలో దిలీప్, రాధికా, శరత్ కుమార్లతో కలిసి ఆమె కథానాయికగా కూడా నటించింది.
థావర్చంద్ గెహ్లాట్ భారతదేశం చెందిన ఒక రాజకీయ నాయకుడు. కర్ణాటక రాష్ట్ర 19వ గవర్నర్గా 2021 అక్టోబర్ నాటికి నిధులు నిర్వహిస్తూ ఇంతకు పూర్వం ఇతను 2014 నుండి 2021 వరకు కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రిగా పనిచేశాడు. గెహ్లాట్ మధ్య భారత్ ఏజెన్సీ ప్రాంతంలోని రూపెట్ గ్రామంలో ఒక దళిత కుటుంబంలో 1948 మే 18న జన్మించారు. గెహ్లాట్ మధ్యప్రదేశ్ రాష్ట్రం నుండి ఎన్నికైన రాజ్యసభ సభ్యుడు. బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం నుండి సామాజిక విజ్ఞాన శాస్త్రంలో గౌరవ డాక్టరేట్ పట్టా పొందాడు. 1996 నుండి 2009 వరకు షాజాపూర్ నియోజకవర్గం నుండి లోక్సభ సభ్యునిగా పనిచేశాడు. 2021 జూలై 6న భారత ప్రభుత్వంచే కర్ణాటక గవర్నర్గా నియమించబడ్డారు. సో ఇదండి ఇవాల్టి మన బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈరోజు మన ఎపిసోడ్లో ఈ రోజుకు సంపాదించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నాం కదా. మరి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బాయ్.